ఈనాటి విలేకరుల సమావేశానికి ఇచ్చేసిన పెద్దలు శాంత యాదవ్ గారు, రమేష్ యాదవ్ గారు, చందు యాదవ్ గారు, కృష్ణయ్య గారు, నరసింహన్న గారు, రాముల్ యాదవ్, శ్రీనివాస్ యాదవ్, నాగరాజ్ యాదవ్, తిరుపతి అన్న, చంద్రయ్య, తిరుపతి అందరి కూడా విలేకరులకు అందరికీ నమస్కారాలు. ఈరోజు ముఖ్య విషయం ఏంటంటే, నిన్న మా గోవింద్ యాదవ్ గారు ఈరోజు పత్రికా విలేకరుల సమావేశం పెట్టడానికి ముఖ్య విషయం ఏంటంటే, నిన్న జిల్లా సదర్ అధ్యక్షుల ఆధ్వర్యంలో, శాంతనగర్ ఆధ్వర్యంలో సదర్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించడం జరిగింది. దానికి పెద్ద ఎత్తున మా యాదవ్ సోదరులందరూ వచ్చి పెద్ద ఎత్తున విజయవంతంగా చేసినందుకు వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సదర్ ఉత్సవానికి పూర్తిగా సహకరించిన విలేకరులకు, ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు, పోలీస్ డిపార్ట్మెంట్కు, సిఐ గారికి, మా వెన్నంటి ప్రోత్సహించిన మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి, మా నాయకులకు అందరికీ మా సదర్ ఉత్సవానికి విజయవంతం చేసినందుకు కూడా మీరందరికీ పేరు పేరున అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, మా సదర్ ఉత్సవానికి పట్టణం నుంచి వచ్చిన అందరికీ కూడా, పట్టణ ప్రజలకు అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ, నిన్న సదర్ ఉత్సవంలో పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరిగినాయి. జరిగే క్రమంలో మేము నిన్న శ్రీనివాస్ గౌడ్ మాజీ మంత్రి గారు రావడం జరిగింది. మేము ఆయనను ఆహ్వానించినాం, సదర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఆయనను ఆహ్వానించినాం. కానీ కొంతమంది ఆయన వెనుక తాగుబోతులు వచ్చి తాగి నిన్న మా సదర్ ఉత్సవానికి డిస్టర్బెన్స్ చేసినందుకు మా యాదవుల భావాలని దెబ్బతీసారు. ఎందుకంటే మిమ్మల్ని ఆహ్వానించడం, మీరు వచ్చి కూర్చోవాలి, మీరు మాకు మీరు సందేశం ఇచ్చి పోవాలి. తాగి వచ్చి మీరు కూడా పెద్ద మనుషులు, మీరు మాజీ మంత్రి, రాష్ట్రానికే మాజీ మంత్రి చేసినారు, మీరు కూడా తాగి వచ్చి మా యాదవుల కృష్ణుని పూజ చేసుకొని మేము పవిత్రంగా ఉన్న దాంట్లో వచ్చి మీరు అందరూ వచ్చి మమ్మల్ని న్యూసెన్స్ చేసినందుకు కూడా మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మా యాదవులందరూ మార్నింగ్ నుంచి వాళ్ళు ఉపవాసం ఉండి దున్నలను తీసుకొచ్చి పవిత్రంగా కృష్ణుని పూజ చేసుకొని మహిళలు వచ్చిండ్రు, వాళ్ళందరూ వచ్చిండ్రు. వస్తే కొంతమంది చిల్లరగాన్లని వెనకేసుకొచ్చి మీ పేరు ఖరాబ్ చేసుకున్నారు శ్రీనివాస్ గౌడ్ గారు. మీరు ఎందుకంటే మీరు వచ్చి మాకు సందేశం ఇచ్చేది ఉంటుంది, మేము మీ సందేశం ఇస్తుంటే మిమ్మల్ని ఆహ్వానించినాం కూడా మేము. మీరందరూ మీ వెనుక కొంతమంది వేరే వాళ్ళని తీసుకొచ్చి మమ్మల్ని మా సదర్ ఉత్సవంలో యాదవులందరినీ భావాలందరినీ కూడా మీరు దెబ్బతీసినందుకు మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే మీరు రాండి, ఆహ్వానించినాము, మీరు రావాలి, మాట్లాడిపోవాలి, అన్నీ చేయాలి. కానీ కొంతమంది తాగి వచ్చి స్టేజ్ మీద తాగి అట్లే వాళ్ళు ఇప్పుడు మీ నాయకులే కానీ మీరే కానీ తాగి మీరు ఇండ్ల సత్యనారాయణ స్వామి వ్రతం పెట్టుకుంటాం, అట్లే తాగి వస్తారా చెప్పండి? మా పవిత్రమైన యాదవుల మనోభావాలు దెబ్బతీసింది. మీరు పూజలు ఉంటే అట్లే తాగి వస్తారా? మా యాదవులదని చెప్పేసి చిన్న చూపు చూసే తాగి వస్తారా మీరు? ఎట్లా? కనుక మేము దీన్ని మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాము. మళ్ళీ కూడా వేరే కుల సంఘాలు కూడా మిమ్మల్ని పిలవరు. ఎందుకంటే మీరు పెద్ద మనిషి అని చెప్పి మేము పిలిచినప్పుడు మీరు అందరు కానీ తాగి మొత్తము మా వాళ్ళు ఆడ యాదవులే లేరు ఆయన వెనుక. ఎవరెవరినో ఆ వార్డుల నుంచి ఈ వార్డుల నుంచి తీసుకొచ్చి నీకు అభిమానులు ఉంటే నీ ఇంటికాడ పెట్టుకో, కానీ మా యాదవుల దగ్గరికి వచ్చి వాళ్ళందరూ తాగి న్యూసెన్స్ చేసి మా అందరి 10-15 నిమిషాలు మాకు డిస్టర్బెన్స్ చేసినందుకు మేము చాలా కలత చెందినాము. యాదవులందరూ కూడా మళ్ళా రాత్రి కూడా అందరూ మాట్లాడుకోవడం జరిగింది, ఇట్లా చేస్తే ఎట్లా, నువ్వు మాజీ మంత్రివి, కనుక ఈ విషయాన్ని మేము మాత్రం తీవ్రంగా ఖండిస్తాము.
ప్రజలలో మీకు ఏం లేదు. మీకు 55,000 60,000 ఓట్లు వచ్చినాయి ఎమ్మెల్యే ఎలక్షన్కు. ఎంపీ ఎలక్షన్కి వస్తే 13,000 ఓట్లు వచ్చినాయి. మీది ఎట్లుందని మీరు చూసుకోండి. మా యాదవులందరూ కూడా ఈరోజు మీరు చేసిన అన్యాయానికి వాళ్ళందరూ కూడా మా కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వంలో అందరు పనిచేయడానికి సంసిద్ధులై ఉన్నారు. కనుక మీరు అందరూ వచ్చి మా ప్రోగ్రాం, ఎందుకంటే మేము మిమ్మల్ని ఆహ్వానిస్తాం. మేము అంటే అన్ని పార్టీలు, బీజేపీని ఆహ్వానించినాము, కాంగ్రెస్ పార్టీని వాళ్ళని ఆహ్వానించినాము, ఎంఐఎం వాళ్ళని ఆహ్వానించినాము, టీఆర్ఎస్ వాళ్ళని కూడా ఆహ్వానించినాము. అందరు రావాలి, మా సదరు ఉత్సవం అని చెప్పాలి, మమ్మల్ని ఎంకరేజ్ చేసిపోవాలి. కానీ మొత్తం చిల్లరగాళ్ళని పట్టుకొచ్చి తాగి మమ్మల్ని మా ప్రోగ్రామ్ని డిస్టర్బెన్స్ చేసినందుకు కూడా మేము తీవ్రంగా ఖండిస్తూ, మళ్ళీ ఈసారి కూడా మేము కూడా మిమ్మల్ని పిలవాలన్నా వద్దాలనేది కూడా మీ విజ్ఞతకే వదిలేస్తున్నాం. ఎందుకంటే మీ మీద గౌరవం ఉంది, ఉన్నప్పుడు దాన్ని పెట్టుకోవాలి. చిల్లరగాళ్ళు వచ్చి స్టేజ్ మీద నేనే చెప్తుంటే పడతాయి అయితేందనా అంటుండే ఒకటి వచ్చి తాగి. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే మీకు ఇప్పటికే డ్యామేజ్ అయిపోయింది మొత్తం ఈ కాన్స్టిట్యున్సీలే. మళ్ళీ ఉన్నది కూడా ఖరాబ్ చేసుకోకండి. ఎందుకంటే కుల సంఘాలు నువ్వు బీసీ అని అంటావు కనుక మా యాదవులం కూడా మేము బీసీలమే కదా. వేరే వాళ్ళని తీసుకొచ్చి ఆడ ఎంత న్యూసెన్స్ చేసింది మీరు. మళ్ళీ ఈరోజు కొంతమంది సోషల్ మీడియాలో మాట్లాడుతున్నారు, సీనన్న దెబ్బ అంటే ఏం దెబ్బరా భయ్? తాగి గుదవలో తాగొచ్చి గడబడ్ మా దగ్గర చేస్తే ఇదేనా మీ కుల సంఘంలో? ఇప్పుడు కొంతమంది వరదా భాస్కర్ అన్న నువ్వు ఒకటి ఆర్టిక్యూలా పెడుతున్నావు, అదే మీ కుల సంఘంలో కూడా తాగి వస్తే కూడా అది నువ్వు ఓకే చెప్తావా? మీరు సోషల్ మీడియా పెట్టేటప్పుడు మీరు ఆలోచన చేయండి. మా యాదవుల మనోభావాలు పూర్తి స్థాయిలో దెబ్బతిన్నాము. ఎందుకంటే రేపు కూడా మేము పిలవాలన్నా వద్దన్నది కూడా మేము ఆలోచన చేసుకుంటాం. ఎందుకంటే మీరు రావాలి మాకు సందేశం ఇచ్చిపోవాలి. మిగతా కులాలు కూడా మీరందరూ కూడా ఆలోచన చేసుకోండి. వీళ్ళందరూ ఇట్లే వస్తే ఇప్పటికే మామనారు ప్రశాంతంగా ఉంది, మళ్ళీ ఇదే వచ్చి న్యూసెన్స్ అందరి కుల సంఘంలో వచ్చి తాగి ఇట్లా చేస్తారు. ఈరోజు మా కుల సంఘంకి వచ్చిండ్రు, రేపొద్దున వేరే కుల సంఘాలలో కూడా వస్తారు. కనుక మీరు అందరూ ఆలోచన చేయండి. పెద్ద మనుషులు కానీ పట్టణ ప్రజలు కానీ ఆలోచన చేసి పిలువాలన్నా లేదనేది కూడా డిసైడ్ చేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఇట్లే వచ్చింది అనుకో న్యూసెన్స్ అయ్యి మామనార్ పట్టణం అంతా వాతావరణం అంతా దెబ్బతింటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మళ్ళీ సదరు ఉత్సవంలో మా మనోభావాలు దెబ్బతిన్నాయి కనుక మేము దీన్ని తీవ్రంగా అఖిల భారత యాదవ మహాసభ